కామనర్స్కి సెలబ్రిటీస్కి మధ్య పోటీ ఉంటుంది అని బిగ్ బాస్ ప్రకటించడంతో ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే బిగ్ బాస్ 9 తెలుగు అనేది సెప్టెంబర్ 7వ తేదీన గ్రాండ్గా లాంచ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు చివరంకానికి కూడా చేరుకుంది. అందులో భాగంగానే లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో భాగంగా ఓల్డ్ కంటెస్టెంట్స్ లోపలికి వచ్చి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో గేమ్లు పెట్టి అందులో గెలిచిన వారు చివరి కెప్టెన్సీ టాస్క్ కంటెండర్లుగా నిలిచారు. ప్రస్తుతానికి హౌస్లో ఉన్న 9 కంటెస్టెంట్స్లో 3 ఓడిపోయి 6 చివరి కెప్టెన్సీ టాస్క్ కంటెండర్లుగా నిలిచారు. ఓల్డ్ కంటెస్టెంట్ అయిన ప్రియాంక జైన్తో ఆడి కళ్యాణ్ గెలిచారు. మానస్తో డీమన్ పవన్ తలపడి డీమన్ పవన్ గెలిచారు. యావర్తో తలపడిన ఇమాన్యులు యావర్ను ఓడించారు. శోభా శెట్టితో దివ్య తలపడి దివ్య గెలిచింది. ఇక లాస్ట్గా బాగా ఎంటర్టైన్ చేసిన సోహిల్తో రీతు సంజన ఆడి రీతు సంజన గెలిచారు. ఇక రేసు నుంచి తొలగించబడిన భరణి గౌతమ్ చేతిలో ఓడిపోయారు. సుమన్ శెట్టి దేతడి హారికతో తలబడి ఓడిపోయారు. ఇక తనూజ స్ట్రాంగ్ ఓల్డ్ కంటెస్టెంట్ అయిన ప్రేరణతో తలబడి ఓడిపోయింది. అయితే బయట నుంచి వచ్చిన యోధుల చేతిలో గెలిచి చివరి కెప్టెన్సీ టాస్క్ కంటెంట్లుగా నిలిచిన ఈ 6 యోధుల మధ్య కెప్టెన్సీ టాస్క్ నడుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అంతలోనే బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ 6 నుంచి కొంతమందిని తొలగించే అవకాశం మళ్ళీ ఇచ్చారు బిగ్ బాస్. రేస్ నుంచి తొలగించబడిన భరణి, సుమన్ శెట్టి, తనూజాలకి మరొక టాస్క్ పెట్టారు. వీళ్ళు 3 కూడా టాస్క్లో తలబడి ముందుగా ఎవరైతే కత్తిని చేపడతారో వాళ్ళు ఈ 6 ఒకరికి ఇవ్వాలి. అప్పుడు కత్తి అందుకున్న ఆ కంటెండరు మిగతా కంటెండర్ని ఎవరో ఒకరిని తొలగించవచ్చు. ఈ విధంగా ఈ 3 కత్తి అందుకుని ఒక్కొక్కరికి ఇవ్వగా మరొక 3 కెప్టెన్సీ టాస్క్ కంటెండర్ నుంచి తొలగించబడ్డారు. మొత్తానికైతే ఎన్నో ట్విస్టుల తర్వాత లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ కంటెండర్లుగా నిలిచిన 3 చేత కెప్టెన్సీ టాస్క్ ఆడడం జరిగింది. మొత్తానికి చివరిగా మిగిలిన 3 చేత కెప్టెన్సీ టాస్క్ ఆడించగా ఫిజికలీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన డెమాన్ పవన్ లాస్ట్ కెప్టెన్గా నిలిచారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.